ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం నగరం మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. ఆదివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహణను ఎఫ్సీఐ క్రాస్ రోడ్లో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని స్థానిక శాసనసభ్యులు కృతనిశ్చయంతో ఉన్నందున విధుల పట్ల ఆలస్యం ప్రదర్శించకుండా శానిటైజేషన్ డ్రైవ్ పకడ్బందీగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. చెత్త బయట పడవేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని మొప్మా ఆర్పీలు ఇంటింటా ప్రచారం నిర్వహించాలని అన్నారు. కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అయినప్పటికీ వినకుండా చెత్త బయట పడేసే వారికి 500 రూపాయలు జరిమానా విధించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎఫ్సీఐ క్రాస్ రోడ్లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేశారు. నగర మేయర్ మహంకాళి స్వామి స్వయంగా వడ్డించారు. అనంతరం భీమునిపట్నం ఆటోనగర్లో పర్యటించి మురుగునీటి కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను పరిశీలించారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి కాలువలో చెత్త పడవేసిన వారిని గుర్తించే జరిమానాతో పాటు నల్ల కనెక్షన్ తొలగించడం వంటి కఠిన చర్యలు చేపట్టాలని అన్నారు. తదుపరి మేడిపల్లి అన్నపూర్ణ కాలనీలో రోడ్డు వెడల్పు శిథిలాలను పరిశీలించారు. సేకరించిన చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ డిఆర్సీసీ సెంటర్కి తీసుకొస్తారు. ఒకప్పుడు ఈ డిఆర్సీసీ సెంటర్ మొట్టమొదటిసారిగా ప్రారంభించినప్పుడు మొదటగా మామూలుగా నడిచినప్పటికీ కూడా తర్వాత కాలంలో ఇది పూర్తిగా నిర్వీర్యమైపోయి ఇక్కడ ఎవరు పట్టించుకోకపోవడం వలన ఇదంతా కూడా ఇప్పుడు పనిచేయకుండా ఉన్నది. దీనికి అనుబంధంగా కూడా ఇప్పుడు గోదావరి బ్రిడ్జి దగ్గర సపరేట్గా ఇంకో డిఆర్సీసీ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ దీనికి సంబంధించిన మెషినరీస్ అన్నీ కూడా కొనుక్కొచ్చి కూడా ఈరోజు ఊరికే అక్కడ పడేసి డంప్ యార్డ్లో పడేసి ఉన్నప్పటికీ దీన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. గత 10 సంవత్సరాల కాలంలోనే ఈ మిషనరీస్ అన్నీ కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఎవరైతే అప్పుడున్న అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్లకు సంబంధించి ఇక్కడ అనవసరంగా ఈ మిషనరీస్ కొనుక్కరావడం వల్ల దాని మీద వచ్చే కమిషన్లకు ఆశపడి ఇవన్నీ చేసారు తప్ప ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఈ మిషనరీస్ని యూజ్లోకి తీసుకురాలేదు ఇప్పటి వరకు కూడా. ఈరోజు మేము అధికారంలోకి వచ్చుడుతోటి దీనికి సంబంధించిన వ్యవస్థ అంతా చూడాలనే ఆలోచనతోటి ఈరోజు గౌరవ ఎస్సీ గారిని, తర్వాత ఏఈలు, డిఈలు, టౌన్ ప్లానింగ్ అధికారులు మొత్తం మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాటరింగ్ లేక అదంతా కూడా తయారు చేస్తారు కదా, ఇట్లా చేసే ఒక నమ్మేస్తారా? యూజింగే కాలే ఇంకా తీసేసుకుంటాం. ప్రాజెక్ట్ ఇప్పుడు మొత్తం ఇప్పుడే అడిగింది. ఇక్కడ ఖాళీ ప్లేస్ చెప్పి తిరుపతి పేపర్స్, నాప్కిన్స్, ఇంకేమైనా వేస్ట్ మెటీరియల్ అంతా ప్లాస్టిక్ అంతా వేసినాక అది ఆటోమేటిక్గా దాన్ని తీసుకొని దాని నుంచి 200 యాష్ని మనం బ్రిక్ యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. మొత్తం